రమ్యశ్రీజ వద్దా? ఆ? రమ్యశ్రీజ ఆడటం లేదు, గేమ్ ఆడటలేదని కాదు. ఆమె చెప్పిన పాయింట్ పెట్టిన అంత కోర్స్ అనమాట, క్లారిటీ ఉండదు. అందుకనే గానీ ఆ వల్ల ఎంటర్టైన్మెంట్ కావాలి మాకు, కొంచెం రిలీఫ్ కావాలా. ఎంటర్టైన్మెంట్ ఎవరు వాళ్ళు అట్లా నుంచి బన్నీ గారి వాళ్ళు సివిల్ మాదిరి ఉంది కాబట్టి. ఇప్పుడు సివిల్ మాదిరి ఉంది, మన బన్నీ గారి వల్ల ఎంతమంది ఆడ బిడ్డలు ఉన్నారు, అల్లుళ్ళు ఉన్నారు, లేవరమ్మా? ఉన్నారు. ఎవరు అంటే భరణి గారిని మాధురి గారిని జోడీగా చూడాలనుకుంటున్నారు మీరు? ఆహా. వచ్చిందా మైక్ కింద పడి. నాన్న కోసం పెట్టుకుంటున్నాడు కదా, ఎట్లా చూస్తున్నారు కదా. కొంచెం ఇద్దరు నెగటివ్ ఉన్నారు కదా. ఆయనకు పాయింట్ ఉంది కాబట్టి చెప్పిండు. తనుజ గారి మీద మనం చూపించుకోవట్లే కానీ ఇంకోటి మరి తనుజ బాగానే ఆడుతుంది. తనుజ బాగానే ఆడుతుంది. వాళ్ళ నాన్న రాగానే ఇప్పుడు మాదిరితో గేమ్ పెట్టారు పిల్లలకి. ఆ గేమ్ లో ఈ సంచాలక ఆయన ఆర్మీ కళ్యాణ్ ఫెయిల్ అయింట్లే, మన సమస్య గారు బాగా కరెక్ట్ చెప్పండి. ఆయన వీడియోతో చదువుతూ కరెక్ట్ చదువుతుంది. ఆర్మీ గారు ఆ ఆట ఫెయిల్ చేసింది. ఆ లెక్కను తీసేసి పిల్లలు మాత్రం చూపించింది. ఏం పని చేసింది వాళ్ళ చెప్పలేదు అని సిరిగా చెప్పింది అని చెప్పి ఆమె కొంచెం అలిగింది. అమ్మ ఏందో అన్నదానిపోయి నాన్న కంప్లైంట్ ఇచ్చింది కూడా. నా సాగులో నాన్న కూడా పట్టుకోకుండా కంప్లైంట్ ఎక్కువ పెట్టింది. నాన్నకి చెప్పింది. ఉంటుందా టాప్ ఫైవ్ లో? ఎవరు? తనుజ. తనుజ ఉంటుంది, మానీలో ఉంటాడు, మళ్ళా సుమన్ శెట్టి గారు ఉంటాడు. సంజన ఉండదు. సంజనాబాద్ ఉంటుందా? సంజనాబాద్ హెల్మెట్ కప్పు ఎవరు గెలుస్తారు? తప్పు ఇమానిలే. ఇమానిలే మీరు ఎంత మంది అని చెప్పినా కూడా ఇమానిల్ బిగ్ బాస్ బిగ్ బాస్ ఎంటర్టైన్మెంట్ ఉంది. గేమ్ ఆడుతుండు, ఏదైనా మాట చెప్పినా కూడా న్యాయంగా చెబుతుంది ఆయన. ఏం క్లాస్ చెబుతుండు, ఏం ఆడో మాట ఏడో మాట ఏం చెప్పట్లేదు. ఇమానిలే గెలుస్తాడు. మన మాత్రం మామూలు అంత 3 ఫ్యూచర్ లో మరి డిమాండ్ పవన్ కనుక బయట చేసుకుంటే రీతు పని ఏమైపోతాయి ఇద్దరు ఎవరు కరెక్ట్? ఎవరు పోతే రీతు అనేటప్పుడు కదా అని పడవేసింది. అంత మొగుడు మీద వేసుకున్నట్టు అందుకేమో అలుగుడు ఇష్టం. ఆ ఊరికి అలాగా అలుగుతుంది. అలిగినా ఊరికి వేసుకుంటున్నా కూడా ఒకసారి చేతులు పెట్టి నిన్న 2 చేతులతోటి పెట్టుబడికి నెట్టేసింది. అది కరెక్ట్ కాదు నాన్న, డిమాండ్ ఫోన్ ఇంకోసారి చేయకాకట్ట. మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నాడు అని చెప్పి చాలా ట్రోల్ చేస్తారు. అవును చెయ్యదు కదా మరి ఒక ఆడపిల్ల మీద అట్ట ట్రోల్ చేస్తాను. ఆమెను ఎక్కువ ఎవరు కాంపిటీషన్ చేస్తాను. రీతి సోదరు డిమాండ్ ఫోన్ వల్ల ఆయన వెనక పడుతుందనే కాదు, రీతి సోదరు నువ్వు సిగ్గు తెచ్చుకుని ఆయన వెనక పడతా ఊరు కలుపుతుండు. ఆయన ఎవడు పడతాం ఎందుకు అనిపించుకోవటం ఎందుకు? ఇద్దరు చెప్పారు ఎంత బుద్ధి కోసం మాధురి గారు గట్టిగానే ఇచ్చింది కదా, ఇద్దరు కూడా బాగానే గొడవ పడ్డారు. రీతి చదివేయండి మాధురి. అవును ఇచ్చాను. ఎవరికి కాదు చెట్టు కాదు కాయలు వాళ్ళు పేపర్ పెట్టుకుంటే దాంట్లో ఏమంటారు ఏం చెప్పలేదు. ఇప్పుడు మన నామినేషన్ చేసిందిగా మీ హెల్తీ బాండింగ్ కాదు అది ఇది అని ఆమె మాదిరి పోతే తప్పు, రీతు సోదరు కాదు. మరి రీతు బిగ్ బాస్ కంటెంట్ కోసం చేస్తుంది లోపల. మరి ఏమో బయట చేసింది ఏంటి? ఏమో హెల్తీ బాండింగ్ 60 ముక్కలో కుటుంబంలో స్విచ్ పెట్టి వేసుకొని వచ్చింది కానీ అది హెల్తీ బాండింగ్ కాదు. ఆడిద్దరు పిల్లల భవిష్యత్తు పాడు చేసి ఏమనుకున్నా 3 పిల్లల భవిష్యత్తు పాడు చేసి ఇక్కడున్న 3 చేసింది, అక్కడ ఉండే ఇతర వాళ్ళకి నేల లేకుండా చేసింది. ఆ తెలిసి పండి కాదు కదా ఏమని అంటాను. అందుకే తప్పు. మాధురి గారు బిగ్ బాస్ లోకి రావడం వల్ల బిగ్ బాస్ కి ఏమన్నా
మంచి పేరు వస్తుంది అంటారా? మంచి పేరు రావటం కాదయ్యా, మనం చూసే దృష్టిలో ఉంటది అనమాట. ప్రజలు మనం ఏం చూడాలి, మంచి చూడాలి, చెడు చూడాలా. ఆమె తీసుకొచ్చి పెట్టినట్టు పిక్కా ఆమె వల్ల ఇంకొకరు చేయొద్దని. ఆమె వల్ల ఇలాంటి ఆమె వల్ల పిల్లలు అయినాక ఇంకొక భర్తను వేసుకొని రావద్దు, ఇంకొక కుటుంబంలో స్విచ్ పెట్టి ఇంకొక ఆయన వేసుకొని రాకూడదు కదా, మొగుడికి అన్యాయం చేసి. ఇప్పుడు బిగ్ బాస్ లో ఉంటే ఇప్పుడు వెనకబడి ఏమన్నా బయట ఉంటే కొంతమందికే తెలుస్తుంది. శ్రీజాక అడిగింది, మరి బయట ఆమె తెలియాల్సినంత అవసరం లేదు కదా, ఆయన గొప్ప పని చేయలేదు కదా. చేశారు కిరీటాన్ని తెచ్చిపెట్టిందా ఆయన. బిగ్ బాస్ ఇలాంటి ఆమె ఇలాంటి పనులు ఇంకెవరు చేయొద్దు. మనం చూసే మంచిగా కట్టుకుండాలా. ఒక మొగుడు చేసుకున్నాక ముగ్గురు పిల్లలు తల్లి పిల్లలన్నాక మళ్ళా ఏదో ఇంట్లోకి పోయి ఆ ఇంట్లో స్విచ్ పెట్టి మళ్ళీ ఆ మొగుడు కూడా వేసుకోరావచ్చు. చేయటం ఏదో పని చేసి ఓ మొగుడు కూడా తీసుకొని వచ్చింది కదా. అలాంటి ఆమె వల్ల ఇంకొకరు చేయొద్దని చెప్పి సరిపడి పెట్టాను. ఏమో ఏం నేర్చుకోవాలి, ఏం నేర్చుకోవాలి, మంచి నేర్చుకోండి, అలాగే చెడిపోవద్దని.